హరిప్రసాద్ ఎన్ఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. గతంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే ఇక్కడే చదువుకున్నాను. అయితే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గతంలో ఉన్న వీసీ ప్రవీణ్ రావు గారు అక్రమ దందాలు ఎస్టీఎస్సీ ఫండింగ్ డైవర్ట్ చేయడము, స్టూడెంట్ డెవలప్మెంట్ ఫండింగ్ పక్కదారిని పంపించడము, ఏదైతే రీసెర్చ్ కోసం డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు కూడా పక్కదానికి పంపించడము, ఇలా చేసి వాళ్ళకు పర్సంటేజ్ వారీగా వాళ్ళకు ఎక్కడ పర్సంటేజ్ వచ్చి వాళ్ళ లాభాలు వచ్చాయో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాత్రమే కన్స్ట్రక్షన్ కోసం వాడారు. అన్నిటికీ పరిణామంలో తీసుకొని ఏదైతే వీసీ గారు అక్రమాలు చేశారో వారి అక్రమాలను బయటికి తీసి సిట్టింగ్ జడ్జితో కంప్లీట్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి, రికవరీ కూడా చేపించాలని మేము అగ్రికల్చర్ స్టూడెంట్ తరఫున ఎన్ఎస్ఏ పక్షాన్ని మేము అడుగుతున్నాం. అతి త్వరలో మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి ప్రూఫ్ ఎవిడెన్స్తో కలవబోతున్నాం. అది మాకు తెలియదు. వాస్తవానికి మేమేమనుకుంటున్నామంటే 2015 నుంచి ఇప్పటి వరకు ఎస్టీఎస్సీ ఫండింగ్ ఏదైతే వచ్చాయో అవి ఎస్టీఎస్సీ వాళ్ళ కోసం వాడకుండా ఆ ఫండ్ను వేరే దానికి డైవర్ట్ చేసి వీసీ లాభాల కోసం, వీసీ డెవలప్మెంట్ కోసం వాడుకున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఏ వీసీ కూడా ఎండోవర్ కారు వాడరు, అంత రిచెస్ట్ కారు వాడడం జరిగింది. ఎవరా వీసీ? ప్రవీణ్ రావు గారు. గతంలో పదవికాలం దానికి మళ్ళీ ఇంకోసారి పొడిగించడం జరిగింది. ఎన్నిసార్లు? అట్లా 2 సార్లు పొడిగించడం జరిగింది. వాళ్ళ పదవీకాలం అయిపోయినా కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా పనిచేయడం జరిగింది కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వారిని పదవీకాలాన్ని పొడిగించడం జరిగింది. అంటే వీసీ ఒక్కరేనా? వీసీతో పాటు సుధీర్ కుమార్ రిజిస్ట్రార్ గారు ఉండే వారి యొక్క పదవీకాలం కూడా అయిపోయింది. అయినప్పటికీ సపరేట్ జీవో తీసుకొచ్చి 3 సంవత్సరాలని పొడిగించుకోవడం జరిగింది. మేము కోరుకునేది ఏమీ లేదు. ఆల్రెడీ మేము పూర్తి స్థాయిలో డేటా కలెక్ట్ చేస్తున్నాము. పూర్తి స్థాయిలో డేటా రాలేదు. మేము ఆ డేటా కలెక్ట్ అయిన తర్వాత ప్రజా దర్బార్లో వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి కలుస్తాం, మినిస్టర్ గారికి కలుస్తాం. వీళ్ళు ఏజెంట్గా వివరించిన బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా పనిచేసిన వారిపైన వీళ్ళు చేసిన భూదందాలు, భూ కబ్జాలు, యూనివర్సిటీ చేసిన అన్నిటి మీద విచారణ చేపమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ భూములు ఇచ్చి వాళ్ళ దగ్గర పర్సంటేజ్ వారిగా తీసుకొని యూనివర్సిటీ భూమిని వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ సంస్థలకు ఇచ్చారు? కమర్షియల్ బిల్డింగ్ కోసం ఇచ్చారు. పెట్రోల్ బంక్ సంతోష్ రావు గారి పెట్రోల్ బంక్ ఇక్కడే ఉంది, అది ఇచ్చారు. క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇచ్చారు. తర్వాత పోలీస్ డీసీపీ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. వారందరికీ వీరే స్టార్ట్ చేయడం జరిగింది. కెన్నూర్త్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు పూర్తి స్థాయి వీసీ లేరా మీకు? పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నారు, పర్మనెంట్ వీసీ లేరు. కానీ పూర్తి స్థాయిలో వీసీ లేరు. కానీ పాత వీసీ ఆయన గైడ్ లైన్స్లోనే ఇంకా ఇప్పటికీ నడుస్తుంది. ఆయన గైడ్ లైన్స్ ఇప్పుడు రఘునందన్ రావు నడిపిస్తున్నారు. ఆయనకు ఏమైనా, ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంది కదా వీసీగా, సో వారి గైడ్ లైన్స్ లోనే నడుస్తుంది. మొత్తం ఇప్పటికీ నడుస్తుంది. ప్రభుత్వం మారినా వీళ్ళ బుద్ధులు ఇంకా మారలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరుగుతుంది. స్వేచ్ఛ వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది, విద్యార్థుల ప్రభుత్వం వచ్చిందని పదే చెప్పినా కానీ వీళ్ళ బుద్ధులు ఇంకా మారలేదు.